క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామములో శుభాలు. నూతన జీవిత అనుదిన దైవధ్యానంలో చెప్పని సువార్త. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12 మరియు 14 వచనాలలో, ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఒక విశ్వాసిగా మీరు దేవుని ఆశీర్వాదాలను పొందడానికి తగినంతగా మంచిగా లేరని లేదా తగినంతగా చేయలేదని ఆలోచనలు మిమ్మల్ని ఎప్పుడైనా బాధించాయా? మీ అపరిపూర్ణతకు దేవుని నుండి ఏదైనా మంచిని పొందేందుకు మిమ్మల్ని అనర్హులను చేస్తుందా? మీరు ఈ ఆలోచనలతో ఇబ్బంది పడుతూ ఉంటే ఈరోజు లేఖనాన్ని మళ్ళీ చదవండి. ఆ లేఖనాన్ని మీ హృదయాన్ని, మీ మనస్సును, మీ మనస్సాక్షిలో నింపుకోవాలని నేను కోరుకుంటున్నాను. యేసు శిలువపై పూర్తి చేసిన పని ద్వారా మీరు పూర్తిగా క్షమించబడ్డారని మరియు శాశ్వతంగా పరిపూర్ణత పొందారని జ్ఞానము మీలో మునిగిపోనివ్వండి. మీరు కష్టపడి పనిచేసినంత మాత్రాన ఒక్క రోజులో క్షమించబడరు, ఒక్క రోజులో పరిపూర్ణులు కూడా కాలేరు. ప్రియ స్నేహితుడా, శుభవార్త ఏమిటంటే మీరు ఇప్పటికే క్షమించబడ్డారు మరియు పరిపూర్ణులు అయ్యారు యేసు బలి ద్వారా ఒకేసారి మరియు శాశ్వతంగా. అయితే సదాకాలం అంటే ఎంతకాలము? ఆ వచనంలో సదాకాలము అనే గ్రీకు పదానికి శాశ్వతము అనే అర్థము. మీరు యేసు పరిశుద్ధ రక్తము ద్వారా పూర్తిగా క్షమించబడ్డారు మరియు శాశ్వతంగా పరిపూర్ణులుగా చేయబడ్డారు. పాపాలను ఎప్పటికీ తీసివేయలేని జంతు బలుల రక్తము ద్వారా కాదు. నా పాపాలన్నీ ఇప్పటికే క్షమించబడ్డాయని నేను ఎలా పూర్తిగా నమ్మగలను అనే ప్రశ్న మీకు రావచ్చు. యేసు తన ప్రాణాన్ని బలిగా మరియు మన పాపాలన్నిటికీ చెల్లింపుగా అర్పించిన తర్వాత ఆయన తండ్రి కుడివైపున కూర్చున్నాడు అని గమనించండి. పని సంపూర్ణంగా పూర్తయిందని మనకు వాస్తవికంగా ప్రదర్శించడానికి యేసు కూర్చున్నాడు. పాత నిబంధన ప్రకారము మోషే గుడారంలో సేవ చేసిన యాజకుడు ఎప్పుడూ కూర్చోలేదు, కానీ అతని పని ఎప్పటికీ పూర్తి కాలేదు కాబట్టి రోజువారీ సేవ చేస్తూ నిలుస్తాడు. ఎద్దులు మరియు మేకల రక్తము పాపాలను ఎన్నటికీ తీసివేయలేవు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 11వ వచనంలో, ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు, పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటికి అర్పించుచూ ఉండును. ఆసక్తికరంగా మోషే గుడారంలోని పవిత్ర స్థలంలో యాజకుడు కూర్చోవడానికి ఒక్క బల్ల కూడా ఏర్పాటు చేయబడలేదు. పవిత్ర స్థలంలో మీకు ఒక్క కుర్చీ కూడా కనిపించదు. మీకు ధూప బలిపీఠము, మెనోరా మరియు సన్నిధి రొట్టెల బల్ల కూడా కనిపిస్తుంది, కానీ కుర్చీలు లేవు. ఎందుకంటే యాజకుడు పని ఎప్పటికీ పూర్తి కాలేదు. యేసు పని మాత్రమే పూర్తయిన పని. నా స్నేహితుడా, ఈరోజు నువ్వు నీ హృదయంలో, మనస్సులో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవచ్చు. యేసు పని పూర్తి చేశాడు కాబట్టి నువ్వు విశ్రాంతి తీసుకోవచ్చు. దేవుని దృష్టిలో మీరు ఎల్లప్పుడూ పరిపూర్ణులు, నిష్కలంకులు మరియు ఆయన కుమారుని విలువైన శాశ్వతమైన రక్తము ద్వారా మంచు కంటే తెల్లగా కడగబడ్డారు మరియు అది శాశ్వతమైనది. యేసు మీకోసం చేసినదంతా విశ్వసించడము మరియు స్వీకరించడము మీ వంతు. అప్పుడు మీరు జీవితంలో పాపము, వ్యసనాలు మరియు శత్రువు మీపై విసిరే వాటిపై విజయం పొందుకుంటారు. ఆ విధంగా మీరు జీవితంలో ఎదురయ్యే అన్ని సవాళ్లను అధిగమించి అగ్రస్థానంలో ఉంటారు. అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్.